స్వాగతం సుస్వాగతం మీ బడ్డీ కొట్ టాక్స్ కి. స్వాగతం స్వాగతం అండి. ఈరోజు విశేషాలు ఏంటి, న్యూస్ ఏంటి? మీరే చూడండి. ఆహా, మన తలపతి విజయ్ సీఎం అయిపోయాడు. ఏమండో మీకు తెలుసా? ఏంటి? ఆ వస్త్రం కూడా ఉందంట కదా. ఎవరావిడే? చల్ ఊరికేస్. అరే ఒకటి చెప్తాను, కష్టపడి ఒకటి గెలిస్తేనేమో ఆవిడ వెనకాల ఉంది, ఈవిడ వెనకాల ఉంది అంట. ఒకవేళ ఓడిపోయాడు అనుకో, ఆడి దరిద్రుడండి, ఆడికి ఇలాగే కావాలి అంట. కష్టపడి సీఎం అయ్యాడు, ఎంకరేజ్ చేద్దాం. అయినా 60 సంవత్సరాల దగ్గర దాదాపు 60 సంవత్సరాల ద్రావిడ రాజకీయాన్ని ఒక వ్యక్తి వచ్చేసి చీల్చాడు చూసావా, అదబ్బా హైలైట్. అసలు టీవీకే విజయ్ చేసిన సాహసం నాకు తెలిసి ఇప్పటివరకు ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చారు కానీ ఎవరు చేయలేకపోయారు. అసలు ద్రావిడ రాజకీయం ఎలా పుట్టింది, అసలు డిఎంకే ఏంటి, ఏడిఎంకే ఏంటి, అసలు వాళ్ళిద్దరి మధ్య పోరాటాలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య సమస్యలు ఏంటి, అసలు తమిళనాడులో రాజకీయం ఎట్లా పుట్టిందో అసలు తెలుసా అండి మీకు? తెలుసారా అబ్బాయి? చెప్తా నేను. అసలు రాజకీయం ఎలా పుట్టింది, స్వతంత్రం వచ్చిన కొత్తలోనే తమిళనాడులో ఏమేమి పార్టీలు ఉండే తెలుసా? దగ్గర ఒక 2-3 పార్టీలు ఉండేయండి. ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, రెండోది జస్టిస్ పార్టీ. ఈ జస్టిస్ పార్టీ నుంచి వచ్చిందే డీకే పార్టీ. అదేనండి మన పెరియార్ పెరియార్ ఈవి రామస్వామి గారి పార్టీ. అది అది పార్టీ పేరుకే పార్టీ, కానీ సామాజిక ఉద్యమాలు, కుల వివక్షత, అవినీతి నిర్మూలన, హిందీ వ్యతిరేకత ఉద్యమాలు ఇవన్నీ చేసేవారు. అంటే ఆయన స్టైల్లో ఆయన చేసేవారండి. ఆ పార్టీని బేస్ చేసుకొని వచ్చిందే ఈ డిఎంకే పార్టీ. ఈ డిఎంకే పార్టీని స్థాపించింది ఫస్ట్లో ఎవరు అంటే సిఎన్ పెరుదల గారు. తర్వాత వచ్చిన ఎన్నికల్లోని కరుణానిధి తండ్రి స్టాలిన్ 2021లో ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా గెలుపొందారు. అయితే ఇక్కడే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ జరిగింది. అదేంటంటే సినీ రంగం నుంచి వచ్చిన ఒక వ్యక్తి, అంటే ఎవరో కాదు తలపతి విజయ్, ఆయన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చేశారు. అదే 2024 ఫిబ్రవరిలో పార్టీ పెట్టడం. ఆయన పార్టీ పేరు టీవీకే పార్టీ. అంటే తమిళంగ వెట్రికల్ కజంగం అనే పార్టీని ఆయన స్థాపించడమే కాదు, ఒక్క 2 సంవత్సరాల్లోనే అంటే 2026లో జరిగిన ఎలక్షన్లోనే ఆయన విజయం సాధించడం. ఆ విజయం సాధించడం అంటే మామూలు విజయం కాదు, అఖండ విజయం అంటే ఒక్కడే పార్టీ, ఎటువంటి కూటమి లేకుండా వచ్చిన ఎలక్షన్ లో విజయం సాధించడం అనేది మామూలు విషయం కాదు. అయితే 2026లో జరిగిన ఈ ఎలక్షన్ లోని ఆయనకి ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యానడంలోని సందేహం లేదు. గవర్నర్ నుంచి ఎన్నోసార్లు ఇబ్బందులు రావడం, గవర్నర్ నుంచి ఎన్నోసార్లు వ్యతిరేకత రావడం, పక్క పార్టీల నుంచి అంటే కూటమిగా ఏర్పడిన పార్టీల నుంచి ఆయనకి సహకారం లేకపోవడం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ లేకపోవడం. అయితే రాను రాజకీయాల్లో విజయ్ నిలదొక్కుంటాడా, లేదా దీర్ఘకాల రాజకీయాలు చేయగలడా, రాజకీయాలని తట్టుకోగని నిలబడగలడా అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే దశాబ్దాలుగా పాలించిన పార్టీలు కాదని కొత్తగా వచ్చిన టీవీకే పార్టీని ప్రజలు ఆహ్వానించడం అనేది ఒక అద్భుత విషయంగా చెప్పుకోవచ్చు. ఇంత ఘన విజయాన్ని సాధించిన మన టీవీకే పార్టీ అధినేత మన తలపతి విజయ్కి కంగ్రాట్స్. అదేవిధంగా మన బడ్డీ కోటి సబ్స్క్రైబర్స్ నుంచి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాం. సార్ కంగ్రాట్స్ సార్. కొత్త మార్పు రావాలి, తమిళనాడు ప్రజలు క్షేమంగా ఉండాలి, దేశం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ బడ్డీ కోటి టాక్స్. బాయ్.